ఎక్కడ నిలబడ్డా ఒక్క ముట్ట నిలబడి ఫోటో తీసుకుంటారా బాయ్ అమ్మాయికి చక్కగా నిలబడదు ఒక్క ముట్ట ఎక్కడ బస్ ఆపాలి ఎవరు నాగి అమ్మ ఆడిద్దరిది ఫోటో అరే ఎండి సయ్యద్ అర్థమైందా ఒక్కటే అర్థమైందా ఆడుతోని బుట్ట పెట్టే మొత్తం ఇది అర్థమైందా सैयद की जायद की बेटी मैं मेरे चढ़ लिया అర్థమైందా ఏం చేస్తావు అప్పుడు నువ్వు చూపిస్తుంది కదా నా भाई भाई मैं मियाँ भाई की डेयरिंग हूँ हाथ मिला मेरे से हाथ कट गया 500 का ना चिल्ला नहीं तो उतरो बोला अंत चिल्ला ना बहन के लोड़े नहीं ಒಂದ ಮನಿ देखो भाई बस में देखो कैसा मार रही कंडक्टर कैसा मार रही कंडक्टर పోలీస్ స్టేషన్ కాడ ఆపుతా నువ్వు ఈడ ఆపుతా చెప్తే ఇంత సీనియర్ నువ్వు పోలీస్ స్టేషన్ కాడ ఆపుతావు ఈడ ఆపుతాను పోనీ నువ్వు పోనీ ఇప్పుడేమో ఈ సైడ్ లో ఆపుతావు పోలీస్ స్టేషన్ కాడ తీసుకోదా రికార్డ్ చేయి ఓకే దానికి చెప్తా హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. పొద్దున్నే ఒక వార్త చూస్తున్నాం. అది ఒక మహిళ హైత్నగర్ డిపోకి చెందిన బస్సు తెల్లవారుజామున ఎక్కి హల్చల్ చేస్తూ డ్యూటీలో ఉన్నటువంటి కండక్టర్ని దుర్భాషలాడడం, నోటికొచ్చినటువంటి పరుష పదాలు, బూతు పదాలు తిట్టు అతని మీద కాల్ చేసుకోవడం కూడా వీడియోలో మనం చూస్తున్నాం. అది కాస్త వైరల్ అయింది. ఇష్యూ ఏంటో సరి అయిన సమాచారం లేదు, కానీ వాస్తవానికి ఆమెని చిల్లర లేదని కండక్టర్ సూచించిన మేరకు ఓవర్గా రియాక్ట్ అయింది. చివరకు కండక్టర్ మీద ఆమె కాలుతో తనడం, అసహ్యంగా ప్రవర్తించడం కూడా వీడియోలో కనిపించింది. అది కాస్త పొద్దు నుంచి వైరల్ కావడంతో సజ్జనార్ గారు వెంటనే స్పందించి ట్వీట్ కూడా చేయడం జరిగింది. వెంటనే ఆ మీద చర్యలకు కూడా ఆదేశించినట్టు కూడా తెలుస్తుంది. ఏదైనా ఈ ఒక మహిళ ఏ విధంగా దురుసుగా ప్రవర్తించడం, ఈ పరిణామ క్రమాన్ని చూస్తుంటే అందరూ అవాక్ అవుతున్నారు. ఎందుకంటే తెల్లవారుజామున మత్తు పానీయాలు సేవించి మత్తులో ఉండి ఆ స్త్రీ ఆ విధంగా దురుసుగా ప్రవర్తించడం, ఈ కాలం ఈ రోజులు ఇలా మారిపోయాయంటూ అందరూ కూడా అవాక్ అయిపోతున్నారు. ఎందుకంటే ఈ తాగిన మైకంలో సహజంగా పురుషులు ఎక్కువ అలచల్ చేయడం మనం చూస్తూ ఉంటాం. అది కూడా కొన్ని సందర్భంలో మాత్రమే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లాంటి కానీ ఇతర ఏ ప్రాంతంలో అయినా సరే డ్రింక్ అండ్ డ్రైవ్లో కూడా స్త్రీలు దొరికినప్పుడు కూడా వాళ్ళు కూడా అలచల్ చేయడం చూసాం. కానీ ఒక ఆర్టీసీ బస్సులో ప్రయాణించే సగటు మహిళ కూడా ఈ విధంగా దురుసుగా ప్రవర్తించడం, ఆమె చాలా ఓవర్ యాక్ట్ అవ్వడం, అప్పటికి కూడా డ్యూటీలో ఉన్నటువంటి కండక్టరు చాలా సమయం పాటించడం, ఇవన్నీ కూడా మనం వీడియోలో చూస్తున్నాం. ఈ విధంగా సమయం పాటించినటువంటి అటు సిబ్బంది ఆర్టీసీ కండక్టర్ని
సజ్జనార్ గారు అభినందించడం జరిగింది. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఆ వీడియోలో ఆ స్త్రీ యొక్క ప్రవర్తన ఎలా ఉందో. మరి అది ఎందుకు ఆ విధంగా జరిగింది, అది అంతకుముందు ఇంకేమైనా జరిగిందా, ఆ తర్వాత ఇంకేమైనా జరిగిందా, ఇక పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దానికి విచారణకు ఆదేశించారు సజ్జనార్ గారు.